నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులతో ముందస్తు రాఖీ ఉత్సవాలలో పాల్గొన్న మజ్జి సిరి సహస్ర. ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్గా అభివర్ణించిన యువనేత. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా తల్లిపాల ముగింపు వారోత్సవాలు. బాలింతల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అధికారుల హామీ. రాజాం పట్టణంలో సాగునీటి కాల్వపై అక్రమ నిర్మాణాలు. పట్టణ మున్సిపాలిటీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. విజయనగరం జిల్లా కేంద్రంలోని వైష్ణవ వీధిలో గల డెఫ్ అండ్ డంప్ స్కూల్లో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర ఆధ్వర్యంలో గురువారం ముందస్తు రాఖీ పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సిరి సహస్ర పిల్లలతో రాఖీ పండుగ సందర్భంగా సహపంక్తి భోజనం చేసి అనంతరం స్కూల్ పిల్లలందరికీ రాఖీలు కట్టి వారందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్ అని, సోదర బంధాన్ని తెలియచేస్తూ తోబుట్టువులకు అంతులేని గౌరవం కల్పించే పండుగే రాఖీ పండుగగా అభివర్ణించారు. ప్రత్యేక అవసరాలు ఉన్న ఈ బాలల మధ్య ఈ పండుగను జరుపుకోవడం అత్యంత సంతృప్తిని కలిగించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటావాసు, సోల్జర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలకు, సిద్ధాంతాలకు ఆకర్షితులైన విజయనగరం పట్టణంలోని 50వ డివిజన్ వైసీపీకి చెందిన 200 కుటుంబాలు గురువారం జనసేన పార్టీలో చేరారు. ఈ మేరకు విజయనగరం జనసేన పార్టీ నాయకులు అవనాపు విక్రమ్, డాక్టర్ అవనాపు భావన వారికి కండువాలు కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవనాపు విక్రమ్ మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నారు. నీతి, నిజాయితీ, విలువల కలిగిన రాజకీయం చేసే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరమని తెలిపారు. అటవీ శాఖ మంత్రిగా ఏజెన్సీ అభివృద్ధి, ఏనుగుల సమస్యలకు పరిష్కారంపై దృష్టి సారించడం పవన్ కళ్యాణ్ సేవాభావానికి తార్కాణమన్నారు.
జనసేన పార్టీలో ఇటీవల జరిగిన చేరికల్లో 50వ డివిజన్ ప్రత్యేకమని, జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు జన సైనికులంతా ఒక కుటుంబంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. అనంతరం అవనాపు భావన మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, మహోన్నత శక్తి అన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. గిరిజనులకు రహదారి సౌకర్యం కల్పించడం, అడవి ఏనుగుల నుంచి రక్షించడమే కాకుండా గిరిజనుల కష్టాలను చూసి పవన్ కళ్యాణ్ చెలించిపోయారని, గిరిజనులకు రగ్గులు, చెప్పులు పంపిణీ చేయడం, వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. 8 నెలల కిందట నేను విక్రమణని ఫస్ట్ టైం కలిసి కలవగానే నువ్వు పార్టీలో జాయిన్ అయ్యి అర్జెంటుగా నువ్వు చేసే పనుల కోసం వాళ్ళు తెలుసు అని అన్నారు. నిజంగా అన్నీ చెప్పిన తర్వాత ఏదైనా సరే నేను ఎలాగైనా పార్టీలో జాయిన్ అయ్యి మన రాళ్ళ వీధిలో సమస్యలు దాదాపు 7-8 సమస్యలు తీసుకొచ్చి అన్నీ కప్ చెప్పారు. అన్ని ప్రతిదానికి నాకు భరోసా ఇచ్చారు. కంపల్సరిగా గవర్నమెంట్ మంది, ప్రభుత్వం మంది, మనం పక్కాగా చేయవలసింది ఇంతకుముందు చేయలేను చేసి చూపించాం. నువ్వు పార్టీలో జాయిన్ అవ్వు. మన రాళ్ళ వీధిలో బడి, గుడి, ఆడవాళ్ళ మరుమార్గం మెయిన్ ఇవి కూడా ఇటువంటి చిన్న కూడా లేకుండా మనం బతుకుతున్నాం. ఆ విషయాలన్నీ అన్నీ చెప్పాను నేను. అన్నీ పక్కగా అన్నీ చేయిద్దాం. గవర్నమెంట్ పరంగా అన్నీ ఒక నెల రోజులు లేట్ అయినా, నువ్వు జాయిన్ అయిన తర్వాత నెల రోజులు లేట్ అయినా ఇవన్నీ పరిష్కారం చేద్దాం అని చెప్పారు. అందుకే నేను ఈ పార్టీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అన్ని మాట ప్రకారం, అన్ని అడుగుజాడల ప్రకారం నేను నడుచుకుంటాను. నాకు మీ అందరూ సపోర్ట్ చేసినందుకు, మీ జన్మలో మీ రుణాన్ని నేను తీర్చుకోలేదు. మీ అందరి ఆశీర్వాదం నాకు ఉంచినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన. మీద నమ్మకంతో 50వ డివిజన్ నుంచి మీరు వచ్చిన మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము. ఈరోజు ఇంతమందిని ఈ విధంగా చూడటం, కలుసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన ఉత్తరాంధ్ర అన్న, మన జిల్లాలన్నా ఎంతో అభిమానం. అది మనం ప్రత్యక్షంగా పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న అడుగులు బట్టి మనకి ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూసుకుంటే అరకు జిల్లాలు వెళ్ళారు ఆయన, అక్కడ గిరిజన ప్రాంతాలు పర్యటించారు, అక్కడ ఉన్న కష్టాల్ని ప్రత్యక్షంగా చూశారు కూడా. చూసిన వెంటనే ఇటు గిరిజన ప్రాంతాలే కాదు, మన పల్లెలు బాగుండాలని ఎన్నో చోట్ల రోడ్ల నిర్మాణానికి ఆయన పూనుకున్నారు. అవన్నీ కూడా శాంక్షన్ చేయించారు. అలాగే గిరిజన ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలు చూసి వాళ్ళకి మొన్నటికి మొన్న రగ్గులు పంపించి కూడా ఆయన సహృదయాన్ని చాటుకున్నారు. అలాగే మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఎప్పటి నుంచో ఉన్న ఏనుగుల సమస్య ఉన్నది. అడవి ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి ఎంతో పంట నష్టాన్ని కలిగిస్తున్న సమస్య ఎన్నో ఏళ్ల నుంచి వచ్చినప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కానీ ఒక శాశ్వత పరిష్కారం అనేది దొరకలేదు. దానికి కర్ణాటక ప్రభుత్వం వారితో మాట్లాడి కుంకి ఏనుగుల ద్వారా పరిష్కారాన్ని తీసుకురావచ్చు అని పవన్ కళ్యాణ్ గారు చేసి, మొన్ననే చిత్తూరు జిల్లాలో 8 అడవి ఏనుగులు వచ్చి వాటిని కుంకి ఏనుగుల ద్వారా అటవీ ప్రాంతానికి తరలించి ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది గత 2 రోజుల క్రితమే. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. ఉచిత బస్సు పథకాన్ని కూడా అమలులోకి తెస్తుంది కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కొండల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి ఇటువంటి పథకాలే నిదర్శనం. ఇటు తెలుగుదేశం పార్టీ వారిని అలాగే బీజేపీ పార్టీ వారిని కూడా మనతో కలుపుకొని ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ముందుకు వెళ్ళాలి. మీ అందరికీ కూడా ఈరోజు పార్టీలోకి జాయిన్ అవుతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరిపైన ఒక ముఖ్యమైన బాధ్యత ఉంది. అది ఏంటి అంటే మన నాయకులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల్ని అలాగే జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయటానికి మీరందరూ కూడా మాకు సహకరించి అందరూ కుటుంబంలా కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ మన కుటుంబంలో మిమ్మల్ని అందరినీ చేరుస్తున్నందుకు వారందరికీ ఈ వేదిక ముఖంగా మా జనసేన తరపు నుంచి, జనసేన నాయకులు, మన జనసేన తరపు నుంచి, జనసేన నాయకుల తరపు నుంచి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గతంలో
పరిపాలన మనం చూసాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములు అయి ఉన్నాం కాబట్టి తెలుసు. ఎక్కడ చూసినా భయాందోళనలు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వెళ్ళిన పద్ధతులను పాటించి ఈ ప్రతి ఒక్క ప్రజల్ని కూడా భయపెట్టి భయభ్రాంతం చేసి అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. మీకు ఒక పథకం రావాలన్నా, మీకు ఒక ఇల్లు రావాలన్నా, మీకు ఒక రేషన్ కార్డు రావాలన్నా, మీకు ఒక ఆరోగ్యశ్రీ జరగాలన్నా, ఏదైనా గతంలో నువ్వు నా పక్క తిరిగితేనే, ఎవరి పక్క వెళ్ళకపోతేనే నీకు మంచి జరుగుతుంది, లేకపోతే నీ పథకం నీకు రాదు అనే భయాందోళనతో జరిపే ప్రభుత్వం మనం చూసాం. దాన్ని కోకటవేలతో మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అలాగే బీజేపీ నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో మొత్తాన్ని అధపాతాళంలో తొక్కి ఈ రోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. మీ అందరికీ తెలుసు గత సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని చెప్పి. రావడమే పెన్షన్ ని, వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ పెంచి మీ అందరికీ 1వ తారీఖు తలుపు కొట్టి మరి 5 గంటకల్లా మీకు పథకాలన్నీ అందజేస్తున్నారు. అవునా కాదో చెప్పండి మీరు అందరూ. మా నాయకులు భావన గారు చెప్పినట్టు రేపు 15వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రం అంతటా ఉచిత బస్సుని ఏర్పాటు చేయగలుగుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ప్రయాణం చేసే ఏర్పాటుని మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మరి ఇంతటి కార్యక్రమాల్ని భాగంగా చేసి వాళ్ళందరూ చేసినందుకు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని చూడలేక మళ్ళీ ఈ రాక్షస పాలకులు, గతంలో చేసిన రాక్షస పాలకులు మళ్ళీ రోడ్డు ఎక్కారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఎక్కడ మోసం చేశారు, ఏ విధంగా చేశారు అనేది ఈ రోజు ప్రజలు వాళ్ళు వెళ్తుంటే అడుగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మన పార్వతీపురం ఎమ్మెల్యే గారు అందరూ వెళ్తే, గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు వెళ్తే, బాబు మా పథకాలన్నీ వస్తున్నాయి, మళ్ళీ నువ్వు రావట్లేదని ఎందుకు తిరుగుతున్నారు, మాకు పెన్షన్ వస్తుంది, గ్యాస్ సిలిండర్ వస్తుంది, రేపు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమం అవుతుంది, మళ్ళీ మీరు ఎందుకు తిరుగుతున్నారని తిరిగి ఈరోజు ప్రజలు ప్రశ్నించే పరిస్థితికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో సూపర్ 6 ఏదైతే పథకాలు ఉన్నాయో అన్నింటినీ కూడా రేపు మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మన నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రతి పథకాన్ని కూడా మీ అందరికీ అందజేస్తారు. అందులో ఏమాత్రం ఆలోచన లేదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మా గురించి తెలియజేయాలనుకుంటే మీకు నాన్నగారు మా స్వర్గీయ శ్రీ అవనాథ్ సూరవ్ గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తే. ఎందుకంటే మీ రాళ్ళవీధి అందరికీ ఆయన బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన మీ లంకాపట్నం కానీ, రాళ్ళవీధి కానీ, ఇటుపక్క జొన్నగొడ్డు కానీ అత్యంత సన్నిహితంగా వెలుగుతూ అందరినీ అక్క, చెల్లి, అలాగే అన్న, తమ్ముడు అనుకుని తిరిగిన వ్యక్తి మా తండ్రి స్వర్గీయ శ్రీ అవనాథ్ సూరవ్ గారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మీ అందరూ ఆశీస్సులు, ఆ భగవంతుడి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఎల్లవేళ్ళ ఉండాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ మీ అందరినీ కోరుకుంటున్నాను. మరి ఇంతటి కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకున్న మద్దెల నారాయణరావు గారికి, అలాగే మన గోప విజయ్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనసేన పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వాలి, జనసేన పార్టీ ఏంటి అనేది నేను గతంలో వైసీపీ పార్టీలో ఉన్నాం. తర్వాత మొన్న 1 year అవుతుంది పార్టీలోకి రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత పలు జాయినింగ్స్ పార్టీలో జరిగాయి. కానీ అతిపెద్ద జాయినింగ్ ఏదైనా ఉందంటే మన రాళ్ళవీధి 50వ డివిజన్ నుంచి జరిగిన జాయినింగ్. ఇది నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇంత మంచి జాయినింగ్ చేసినందుకు, ఇంతమంది మహిళలు వచ్చి మమ్మల్ని ఆదరించినందుకు, పార్టీని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నేను గత సంవత్సరం బట్టి చూస్తున్నాను, గతంలో కూడా చూసాం. ఎందుకు ఈ దేశంలో ఎవరైనా నిజాయితీగా నాయకత్వం చేసి రాజకీయం చేస్తున్నారంటే అది ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని పూర్తి స్థాయిలో మేము నమ్మి మీ అందరికీ నేను చెప్తున్నాను. రేపు రాబోయే మన రాష్ట్రానికే కాదు మన దేశానికి కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా చాలా అవసరమని భావిస్తున్నాను. ఎందుకంటే ఆయనలో పక్కా నిజాయితీ, ఉన్నట్టు మాట్లాడడం, ప్రజలకు ఏదో చేద్దాం తపన, తాపత్రయం ఆయనలో కనబడింది. అందులో భాగంగా మీరు చూసినట్టయితే మొన్న 6 నెలల క్రితం అరకు ప్రాంతంలో, తర్వాత సాలూరు దగ్గర ప్రాంతంలోకి వెళ్ళిన బాగు చేయాలని, వర్షం పడుతుంది. ఆ కార్యక్రమంలో కూడా వెళ్ళి ఒక 20 ఓట్లు అక్కడ 20 ఓట్లు కూడా అక్కడ అలాంటి ప్రాంతానికి కూడా రోడ్లు వేసి అభివృద్ధి చేసి ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది జరగకూడదని చెప్పి, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇన్ని సంవత్సరాల చరిత్రలో మనకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, ఏ రాజకీయ నాయకుడు కూడా నేరుగా అక్కడికి వెళ్ళి పథకాన్ని ఇవ్వాలి, వాళ్ళకి రోడ్ని, కుళాయి నీళ్ళని, మౌలిక
సదుపాయాలు ఇవ్వాలని ఎవరు ఆలోచించలేదు. అది ఆలోచించిన ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారిని నేను గర్వంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి అలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మీ అందరం గర్వపడుతున్నాం. మరి మీరందరూ కూడా ఈ రోజు నుంచి జనసేన కుటుంబంలో మీరు కూడా భాగస్వాములైనందుకు మీ వీర మహిళలకు, అలాగే మా యువతకు, అలాగే పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ జాయినింగ్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు రాబోయే రోజుల్లో ఏ అవసరం ఉన్నా, ఏ పరిస్థితుల్లో మీకు ఏ కష్టం సుఖం వచ్చినా మమ్మల్ని భాగస్వామ్యం చేయండి. మీలో కుటుంబ సభ్యుడిగా, మీలో కొడుకుగా, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుడిగా నేను ముందుకొచ్చి మీ సమస్యలపై మేము పోరాటం అవసరమైతే మనం ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రభుత్వంలో ఉన్నాం. మనకి ఏ పథకం ఉన్నా నిజంగా అర్హత ఉండి ఏ పథకం మీకు రాకపోయినా నా దృష్టిలో తీసుకురండి. అలాగే మీ నాయకులు విజయ్, అలాగే నారాయణరావు దృష్టిలో తీసుకురండి. ఖచ్చితంగా ప్రతి సమస్యను పరిష్కరించి మీకు ప్రతి పథకాన్ని అందించే భరోసా మేము ఇస్తామని చెప్పి మీ అందరికీ సభా వేదికగా తెలియజేసుకుంటున్నాం. విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రైవేటు కళాశాలలకు ధీటుగా విద్యను అందిస్తున్నామని, ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వ కళాశాలలోనే చదవాలంటూ కళాశాల ప్రిన్సిపల్ రావాడ సత్యనారాయణ వినూత్న ప్రచారం చేస్తున్నారు. ప్రైవేటు కళాశాలల మాదిరిగా గ్రామాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాయిన్ అవ్వండి అంటూ వాల్ పోస్టర్లు ప్రదర్శించడమే కాకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరుతో నోట్బుక్స్ తయారు చేయించి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతిభ కలిగిన అధ్యాపకులు ఉన్నారని, విద్యార్థులు అవకాశం వినియోగించుకొని డిగ్రీ కళాశాలలో చేరాలని కోరుతున్నారు. విద్యార్థులను చేర్పించడం కోసం ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు, బోధనా తీరుపై వివరిస్తూ ప్రవేశాల కోసం కృషి చేస్తున్నారు. గవర్నమెంట్ డిగ్రీ కళాశాల గజపతి నగరంలో 2019లో పెట్టారు. ప్రారంభంలో కొంత ఒడిదుడుకులు ఎదురైనా తర్వాత కాలంలో కాలేజ్ డెవలప్ అవుతూ ఉంది. నేను వచ్చిన తర్వాత కళాశాలలో 23 లెక్చరర్ పోస్టులు, 6 అవుట్సోర్సింగ్ పోస్టులు తెప్పించాం. అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్తో పాటు ఓల్డ్ ఎంపీడీఓ ఆఫీస్ని కూడా గత ప్రభుత్వం అడిగి తీసుకున్నాం. తర్వాత కాలంలో ప్రస్తుతం 5 ప్రోగ్రాంలు రన్ చేస్తున్నాం. ఇక్కడ BA, BCom, BSc బాటనీ, BSc కెమిస్ట్రీ, BSc కంప్యూటర్ సైన్స్ 5 ప్రోగ్రాంలు రన్ చేస్తున్నాం. ఇది అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం అందరూ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. మనకి ఇక్కడ ఎటువంటి ఫీజు లేదు. మనకి ప్రభుత్వం ప్రస్తుతం ఫీజు ఏమీ లేదు. మనకి చక్కగా మంచి సదుపాయంగా అన్ని సదుపాయాలు ఉన్నాయి. ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు ఎటువంటి ఫీజు వసూలు చేయడం ఉండదు. ప్రైవేట్ కళాశాల పరిగెడితే దానివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. మన ఇక్కడ జాయిన్ అవ్వాలి. మన కళాశాల మనది, ఇది ప్రజలది కళాశాల, దీన్ని మనం నిలబెట్టుకోవాలి. ఏం లేదు, స్ట్రెంత్ లేకపోతే కాలేజ్ ఎత్తేస్తారు. కాలేజ్ ఎత్తేస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం. కానీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఇక్కడ ఉండదు. ఎక్కడి నుంచి 100% ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. బిడ్డ పుట్టిన వెంటనే 5 నిమిషాలలోపు తల్లి ఇచ్చే ముర్రుపాలు ఎంతో అమూల్యమైనవి. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం విజయనగరం జిల్లా కలెక్టరేట్లో గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ తల్లిపాల గొప్పదనం గురించి నిత్యం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మహిళకు దీని గురించి వివరించాలని సూచించారు. మహిళలు బిడ్డకు పాలు అందించేందుకు బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐసీడీఎస్ ఇతర శాఖల సమన్వయంతో ముందుగా ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కలెక్టరేట్లో బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. DCMS చైర్మన్ గొంపకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే శక్తి మహిళల చేతుల్లోనే ఉందన్నారు. ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు మాట్లాడుతూ తల్లి కావడమే గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే పాలు అందించడం తల్లి బిడ్డలిద్దరికీ శ్రేయస్కరమని అన్నారు. బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లను ఎక్కువగా ఏర్పాటు చేయాలని, క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి అంగన్వాడీ సెంటర్ పరిధి దగ్గర మొదలుపెట్టి జిల్లా స్థాయి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఈ 1 వీక్గా చేపడుతున్నాం. ఈరోజు ఈ ముగింపు కార్యక్రమాన్ని ఇక్కడ జిల్లా స్థాయిలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మీ అందరికీ తెలుసు ఈ తల్లి పాల యొక్క ఉపయోగం ఎంత ఉంటుందన్న విషయాన్ని తల్లులుగా మీ అందరికి బాగా తెలుసు. ఇది వారం రోజులు లేదా వారోత్సవాలుగా చేసుకున్నాం అనేది కాదు. ప్రతిరోజు కూడా గ్రామంలో ఎవరైతే తల్లులైతే ఎవరైతే ఉన్నారో లేదా మహిళలు ఎవరైతే ఉన్నారో లేదా తల్లులు కాబోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన కలగజేయవలసిన అవసరం మన మీద ఉంది. 5 minutes ఇచ్చే ఆ పాలు ఎంత అద్భుతమైన ఔషధాలు అందులో ఉన్నాయనేది ఈ రోజుకి చాలామంది శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. ఎంతో యాంటీబయాటిక్ కూడుకున్న పాలు అవి మనం బిడ్డకి అందజేయాలని చెప్పిన తల్లుల్లో మన అవగాహన కలగజేయవలసిన అవసరం ఉంది. అది ఏదో ఒక డిపార్ట్మెంటే కాదు, ఇందులో NGOs పాత్ర ఉంది. వారి యొక్క సహకారం తీసుకుని ఈ యొక్క అవగాహనని విస్తృతంగా ప్రతి మహిళని చేరే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు మీ అందరినీ నేను కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ని ఒకటి మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ICDS డిపార్ట్మెంటు, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంటు కోఆర్డినేషన్తో త్వరలోనే రైల్వే స్టేషన్స్లోను బస్ స్టాండ్స్లోను కూడా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, MG రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, MG రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా రాజాంలో సాగునీటి కాలువ ఆక్రమణకు గురైంది. నిత్యం రద్దీగా ఉండే సముదాయాలు ప్రక్కనే 3 స్టార్ హోటల్లో ఉన్న ప్రాంతంలో రాత్రికి రాత్రే షాప్ వెలివేయడంతో స్థానికులు అవాక్కవుతున్నారు. చూడ్డానికి చిన్న షాప్లా కనిపించిన బహిరంగ మార్కెట్ ధర ప్రకారం స్థలం విలువ 25 లక్షల పైమాటే ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాజాం డోలపేట మార్గంలో జరిగిన ఆక్రమణకు సంబంధించి స్థానిక కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. మురుగునీరు సజావుగా ప్రవహించేందుకు వీలు లేకుండా కాలువ గట్టుపై పక్కా ప్లాన్తో నిర్మాణం చేపట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దీని వెనుక మున్సిపల్ సిబ్బంది హస్తం ఉందన్న చర్చ సాగుతోంది. రహదారి విస్తరణ పనులకు ఉపయోగించే ప్రభుత్వ మెటీరియల్తో కాలువ నిర్మాణం చేపట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఉప ఎన్నిక సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన గూండాలు బీసీ నేతలపై చేసిన దాడులు, దాష్టికాలపై విజయనగరం జిల్లా వైసీపీ, బీసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కలెక్టరేట్ సమీపంలో ఉన్న జ్యోతిరావు పూలే బాయి విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు ఇతర నాయకులపై దాడులతో బీభత్సం సృష్టించిన తెలుగుదేశం పార్టీ నాయకులు తీరు సమంజసం కాదన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు టీడీపీకి కొమ్ము కాస్తూ వైసీపీ నేతలపై దాడులకు తెగబడిన వారికి అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. బీసీలు తలచుకుంటే చంద్రబాబు ప్రభుత్వం కుప్పకూలుతోందని తెలిపారు.
ఈవీఎం ట్యాంపరింగ్ల ద్వారా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయడంలో దారుణంగా విఫలమయ్యారన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించే పరిస్థితి లేకుండా చేస్తున్న అరాచక శక్తులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు జాగ్రత్త, ఎందుకంటే బీసీలు 50% ఉన్నటువంటి బీసీలపై దాడి చేయడం అంటే మాటలు కాదు. నువ్వు పెట్టిన సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయిపోయి జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడగలేక నువ్వు మొత్తం రాష్ట్రంలో ఎంతరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ పంపించావు. లోకల్ ఎమ్మెల్సీ వెళ్ళి జనాల్ని ఓట్లు అడిగినంత మాత్రాన నీకు కోపం వచ్చి రౌడీలతో, గుండాలతో కారుపైన దాడి చేసి నీకు ఇష్టాసారంగా వచ్చేటట్టు అతను చంపడానికి ప్రయత్నించావు. ఆ దాడిని మీ బీసీని అందరం ఖండిస్తున్నాం. ఎందుకంటే నువ్వు పెట్టుకోగా బీసీలతో పెట్టుకుంటున్నావు. రాష్ట్రంలోని బీసీలు అందరూ కన్నెర చేస్తే నువ్వు బంగాళాఖాతంలో కలిసిపోతావు. నువ్వు పెట్టిన సూపర్ 6 ఒకటైనా అమలు చేసావా? ప్రజల్లో ఓటు అడిగే దమ్ముందా? ఇది ఈరోజు ఈవీఎంలు మ్యానుఫ్యాక్చర్ చేసి ఈవీఎంఎల్ సెట్టింగ్ చేసుకుని నువ్వు వచ్చి ముఖ్యమంత్రి అయ్యావు. రేపు బ్యాలెట్ పేపర్ మీద ఓట్లే అవుతున్నాయని తెలుసుకుని భయపడి వచ్చపోస్తున్న చంద్రబాబు, నువ్వు బీసీ ఎమ్మెల్సీ అయినటువంటి మా రమేష్ యాదవ్ అన్నని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి రౌడీలు, గుండాలతో కొట్టిస్తావా? ఈ దాడిని మేమందరం బీసీలందరం ఖండించి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తాం. బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టడం వలన బిడ్డ ఆరోగ్యం బాగుంటుందని, తల్లిపాలలో ఉండే అనేక పోషకాలు, విటమిన్ల వలన బిడ్డకు వ్యాధుల నుండి వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు భోజనం చేసిన తర్వాత నడవడం, చిన్న పనులు చేయడం వల్ల సుఖ ప్రసవం అవుతుందన్నారు. అలాగే పుట్టిన బిడ్డకు 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. భవిష్యత్తులో బిడ్డకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు రాకూడదు అనుకుంటే ప్రతి తల్లి తన బిడ్డకు పుట్టిన గంటలో పాలు ఇవ్వాలన్నారు. ప్రసవం తర్వాత మొదటగా వచ్చే ముర్రుపాలని బిడ్డకు తప్పకుండా తాగించాలన్నారు. తల్లిపాల వల్ల పసికందులో జ్ఞాపక శక్తి పెరుగుతుందని, మెదడు చురుకుగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో ఎన్నో ఏళ్లుగా తీవ్ర సమస్యగా మారిన విశాఖ అరకు రోడ్డు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి రోడ్డుకు ఇరువైపులా కాలువల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు లాంటివన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలోనే ముందంజలో ఉంచుతున్నారని తెలిపారు. ఎస్కోట ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దేవి ఆలయం వరకు రహదారికి ఇరువైపులా కాలువలు నిర్మాణానికి పనులు ప్రారంభించామని, గత కొన్నేళ్లుగా పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్న కారణంగా డ్రైనేజీ పనుల నిమిత్తం ఎన్ఆర్జీఎస్ నిధులు 95 లక్షలతో పనులు ప్రారంభించామని చెప్పారు. ఎస్కోట పట్టణాన్ని సుందరీకరణ టౌన్గా అభివృద్ధి చేసుకుందామని, భవిష్యత్తులో రోజుల్లో కూడా ప్రజల ఆమోదంతో మరింత అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా దృష్టి పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు పోలీసులు 133 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గ్రామీణ సర్కిల్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు పాచిపెంట మండలం మాతుమూరు గ్రామ సమీపంలోని హరిత రహదారిలో ఓ ఆటోను తనిఖీ చేసి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్సీ అంకిత సూరానా మాట్లాడుతూ, అల్లూరు సీతారామరాజు జిల్లా దుండ్రిగూడ మండలానికి చెందిన కొర్ర డానియల్, జిన్ని దివాకర్ వస్తున్న ఆటోను తనిఖీల్లో భాగంగా తమ సిబ్బంది పరిశీలించారన్నారు.
సీటు కింద దాచిన 60 బ్యాగుల్లో 133 కిలోల సరుకును గుర్తించారని చెప్పారు. ఇద్దరిని అరెస్టు చేసి వాహనంతో పాటు చరవాణిని సీజ్ చేశామన్నారు. రాంబాబు, కిరణ్ అనే ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఏడాదిలో ఇప్పటి వరకు సాలూరు సర్కిల్లో 1958 కిలోల గంజాయి పట్టుబడిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రామకృష్ణ, పాచిపెంట ఎస్ఐ సురేష్ సిబ్బంది పాల్గొన్నారు. సాలూరు రూరల్ సర్కిల్లో పాచిపెంట పోలీస్ స్టేషన్ we have registered one case. NDPS కింద NDPS యాక్ట్ కింద ఒక కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్ దిస్ కేసులో మనకి ఈరోజు మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ మాతుమూరు విలేజ్ గ్రీన్ఫీల్డ్ హైవే పాంచిపేట మండల్లో ఒక ఆటో వస్తుంది. ఆ ఆటోలో దెర్ ఇస్ సమ్ గాంజా ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ సాలూరు రూరల్ సిఐ అలాంగ్ విత్ హిస్ టీమ్ has gone to the Mathumuru village, Greenfield Highway, and intercepted the auto. In this auto, we have found two accused, A1, A2, A1 Kora Daniel and A2 Janni Divakar. Iddaru, they are native of Dumbriguda Mandal, ASR district. So, akkad nunchi ASR district nunchi vallu vacharu. But backward link ante vallu ASR district nunchi ee ganja konni they have come towards Mathumuru junction. It nunchi they were planning to go to Vijayanagaram for reselling this ganja. So Vijayanagaram velli akkada vallu resale chestarani chepparu. So they have total auto intercept chesin tarvata we have checked the auto lo seat cover kinda konni gunny bags inka 60 packets of ganja dorikindi. In this 60 packets it is total 133.260 kgs of ganja which it is worth 13,30,000 rupees. Along with the auto, we have also seized one phone of accused, mobile, and in these two accused, వాళ్ళతో పాటు యాక్చువల్లీ ఇంకా 2 more accused ఉన్నారు, A3 and A4. కానీ వాళ్ళు ఎస్కోటా రూట్ నుంచి విజయనగరం సపరేట్గా వెళ్ళారు. సో వీ హ్యావ్ నాట్ కాట్ దెమ్. వీ విల్ మేక్ స్పెషల్ టీమ్ టు క్యాచ్ A3 and A4. So today we have done this case and the modus operandi in this case ఎలా చేశారు అంటే సీట్ కింద హైడ్ చేసి తీసుకొని వచ్చారు. సో అవర్ టీమ్ హ్యాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. టోటల్ 133.260 kgs of ganja is seized. And one more good thing about Salur circle is మన 2025 yearలో we have completely seized total 1,958 kgs of ganja. So this is a very good work done, enforcement work, and we are telling the people, citizens, మీ దగ్గర కూడా ఎనీ ఇన్ఫర్మేషన్ ఉంటే రిగార్డింగ్ ఎనీ గాంజా ట్రాన్స్పోర్టేషన్, పొజెషన్, కన్జంప్షన్ మీరు పోలీస్కి వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. యూ కెన్ డయల్ 1972 అండ్ గివ్ అస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా చెల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా నడిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తాజాగా ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులతో ముందస్తు రాఖీ ఉత్సవాలలో పాల్గొన్న మజ్జి సిరి సహస్ర. ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్గా అభివర్ణించిన యువనేత. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా తల్లిపాల ముగింపు వారోత్సవాలు. బాలింతల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అధికారుల హామీ. రాజాం పట్టణంలో సాగునీటి కాల్వపై అక్రమ నిర్మాణాలు. పట్టణ మున్సిపాలిటీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.